ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్ కు రోజు రోజుకు ఉచ్చు బిగుసుకుంటోంది. సిట్ విచారణకు చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ ఈజీ అవుతున్నట్లు సమాచారం. ఇక చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ తో లిక్కర్ లింకులు బయటపడుతున్నాయి. చెవిరెడ్డిని జగన్ నమ్ముకోవటం, ఆయన అంతరంగిక వ్యవహారాలన్నీ చెవిరెడ్డి చేతిలోనే ఉండటం, ఇప్పుడు చెవిరెడ్డి టీం చేసిన తప్పిదాలతో లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ప్రస్తుతం చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు వీడియోలు సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఇక రాజకీయ నేతలతో హీరోయిన్లతో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్పెషల్ ఫ్లైట్లో దర్జాగా తిరుగుతూ రీల్స్ చేశారు. ఇక సిట్ విచారణలో ఈ వాస్తవాలు బయటకొచ్చాయి. దీంతో చెవిరెడ్డి టీంపై జగన్మోహన్ రెడ్డి గురుగా ఉన్నారు. మరోవైపు జగన్ ను ఇరికించేసిన చెవిరెడ్డి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. జగన్ కు దగ్గర కావడంతో ఎవరిని లెక్క చేయని చెవిరెడ్డి అన్ని తానే అన్న అహంకారంతో వ్యవహరించారు. చివరికి చెవిరెడ్డి చేష్టలతోనే లిక్కర్ లెక్కలు బయటపడుతున్నాయి. మరి ఇది జగన్ కు ప్రమాదంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, చెవిరెడ్డి చేష్టల వల్ల కావచ్చు, దేని వల్ల అయినా, అంటే మొత్తం ఆంతర్గిక వ్యవహారాలన్నీ అతనికి తెలిసి ఉండడం వల్ల కావచ్చు, సిట్టు విచారణ నేపథ్యంలో మరి జగన్ కి మరి దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని మనం చెప్పుకోవచ్చు? దుర్గా, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మొన్న ఏదైతే సెట్ దగ్గర నుంచి విడుదలైనటువంటి వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోకి సంబంధించి వెంకటేష్ నాయుడు కోట్లాది రూపాయల డబ్బు కట్టలు లెక్కిస్తున్నటువంటి వీడియో బయటకు రావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు ప్రాంగణంలో చేస్తున్నటువంటి ఈ అరుపులు కేకలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా వాస్తవాలు లేవని ఒక్కసారిగా కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో అనంతరం కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు లిక్కర్ స్కామే జరగలేదు, అసలు లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి వాస్తవాలు లేవని జగన్మోహన్ రెడ్డి అంటే టీం ఏదైతే చెప్పుకొని వచ్చిందో ఆ చెప్పినటువంటి దాంట్లో ఒక్క వాస్తవం కూడా లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఏదైతే కోట్లాది రూపాయలు లెక్కపెట్టి ఏదైతే తరలిస్తున్నటువంటి ఒక వీడియోలో ఏదైతే వచ్చిందో, ఈ వీడియో అనంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడే స్వయంగా ఈ డబ్బును, అదేవిధంగా ఈ తరలిస్తున్నటువంటి వీడియో ఒకసారి కూడా వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి వాట్సాప్ నుంచి సిట్ అధికారులు ఈ వీడియోను రిట్రీవ్ చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీటికి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసులో తనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గతం నుంచి కూడా నేను ఏదైతే ఈ మద్యానికి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా నేను చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కైనా కూడా నేను సిద్ధమని ఇలాంటి ఛాలెంజ్లు ఎవరైతే విసిరారో వీరందరికీ కూడా సిట్ ఒక గట్టి సమాధానమే ఆ వీడియో ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వీడియో విడుదలైనటువంటి తర్వాత ఇప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అంటే ఇంకా ఎంతమంది వీడియోలు ఉన్నాయి, ఎంతమంది డబ్బులు తరలించారు, ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అవినీతి అంత ఇప్పటికే 11 కోట్ల రూపాయలను ఏదైతే దాన్ని స్వాధీనం చేసుకుని మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అదేవిధంగా గతంలో కూడా 65 కోట్ల రూపాయల పైచిలుకు ధనాన్ని రికవరీ చేశారు. ఇంకా ఈ సిట్ మాత్రం రికవరీ చేసేటువంటి పరిలోనే ఉంది. అదేవిధంగా దుబాయ్ కేంద్రంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసినటువంటి విషయాలన్నింటినీ కూడా జరిగాయో, ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అయినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజకేశ్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, ఇట్లా వీరందరూ ఎవరైతే నిందితులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరి వాటా ఎంత, ఎవరెవరు ఈ పాలసీని మార్చాల్సిన అవసరం వచ్చింది, ఎవరెవరు డిజిటల్ పేమెంట్స్ని అడ్డుకున్నారు, అంతిమంగా లబ్ధి పొందినటువంటి ఆ బిగ్ బాస్కు ముప్పు రాబోతుందా అని అంటే ఈ విడుదలైనటువంటి వీడియో తర్వాత ఇది వాస్తవంగా ఆ బిగ్ బాస్కు చుట్టుకునేటువంటి అవకాశమే ఎక్కువగా కనపడుతుందని అంటా ఉన్నారు. ఆ చెవిరెడ్డి అనే టీం పైన జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని అనుకున్నప్పటికీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు వెలుగులోకి వచ్చినటువంటి తర్వాత మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే టీము ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దాదాపుగా 75 కోట్ల రూపాయల పైచిలకు ధనాన్ని ఇప్పటికే రికవరీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిట్ ఎలా ఆధారాలతో ముందుకెళ్ళబోతుంది. ఎందుకంటే ఇంకొక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో ఎవరెవరైతే పేర్లు ఉండబోతారో అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మొన్న ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టినటువంటి ఛార్జ్ షీట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి పేర్లు ఉండనున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేస్తారు. ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ గా దీన్ని పరిగణించబోతున్నారు. ఇందులో చాలా
ఎక్కువ మంది పేర్లు ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి సిట్ చేతికి వచ్చినటువంటి ఆధారాలు ఏ విధంగా తీసుకుని ముందుకెళ్ళబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.